Hi friends, welcome to my channel Easy Math Talks. If you not yet like, share and subscribe my channel, please like, share and subscribe my channel Easy Math Talks. సో ఇక్కడ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే నెంబర్ సిస్టమ్ 9th క్లాస్ ఎక్సైజ్ 1.5. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ 64 పవర్ 1/2. సో ఇక్కడ కంప్లీట్గా ఎక్సైజ్ 1 మొత్తం కూడా సో లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఫార్ములా బేస్ చేసుకొని సో మనం ఇక్కడ ఇచ్చిన మనకి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫస్ట్ రామంలో ఫస్ట్ క్వశ్చన్ 64 పవర్ 1/2. సో ఇక్కడ ఈ 64ని మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసి దీన్ని సింప్లిఫై చేయాలి. ఫస్ట్ 64కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. So here it is divisible by 2, 32s, 2 16s, 2 8s, 2 4s, 2 2s, here the 2 1s. So how to write 64 here? 64 power 1/2 is equal to, so how many 2s? 1 2 3 4 5 6 2s. It's right, 2 power 6 whole power 1/2. So here the formula is a power m whole power n. This is the laws of exponents formula. A power mn formula you are using here. So here the given here 2 power 6 whole power 1/2 is equal to, so here mn, so you are multiplying here 2 power 6 into 1/2, 2 1s 2 3s. So here the 2 cube, so 2 cube means 8. This is the first one. Second one 32 power 1/5. So here also doing 32 ki prime factorization. 2 16s, 2 8s 16, 2 4s 8, 2 2s 4, 2 1s. So how to write 32? 2 into 2 into 2 into 2 into 2, that is equal to 2 power 5. So 32 power 1/5 is equal to 2 power 5 whole power 1/5. So here the formula is a power m whole power n. So that is equal to a power mn. So this is the formula. So here the 2 power 5 whole power 1/5 is equal to 2 power 5 into 1/5. So 5 5 getting cancelled. So answer is 2. Third one 125 whole power 1/5. So here also apply the prime factorization. So 125 ki prime factorization, it is divisible by 5. 5 2s are 10, 5 5s are 25. So 5 5s are 25, 5 1s are 5. So here 125 is equal to 5 into 5 into 5, that is equal to 5 cube. So how to write 125 power 1/3 is equal to 5 cube whole power 1. So here the formula is a power m whole power n is equal to a power mn. So here 5 power 3 whole power 1/3 is equal to mn. So just here multiply 5 power 3 into 1/3, 3 cancel. So our answer will be 5. Here the second Roman, first question 9 power 3/2. సో ఇక్కడ కూడా మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో 9 ఫ్యాక్టర్స్ 3 3 జా 9, 3 1 జా 3. సో 9 is equal to 3 into 3, that is equal to 3 square. So 9 power 3/2 is equal to 3 square whole power 3/2. సో ఇక్కడ ఫార్ములా a power m whole power n is equal to a power mn.
సో ఈ ఫార్ములాని మనము అప్లై చేయాలి. సో ఇక్కడ 3/2 హోల్ పవర్ 3/2 ఈజ్ ఈక్వల్ టు, సో జస్ట్ మీన్స్ మల్టిప్లై చేసి సరిపోతుంది. 3/2 ఇంటూ 3/2, 2 క్యాన్సిల్, 3 క్యూబ్, 3 క్యూబ్ మీన్స్ రైట్ 3 ఇంటూ 3 ఇంటూ 3, 3 3 జా 9, 9 3 జా 27. దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ 32/2/5. సో ఇక్కడ కూడా మనం 32కి ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో 2 16s 32, 2 8s 16, 2 4s 8, 2 2s 4, 2 1s 2. సో 32ని ఎన్ని 2s ఉన్నాయి? 1 2 3 4 5. సో 2/5. సో 32/2/5 ఈజ్ ఈక్వల్ టు 32 ప్లేస్లో 2/5 హోల్ పవర్ 2/5. సో ఇక్కడ ఫార్ములా a పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ mn. సో ఈ ఫార్ములా మనం యూజ్ చేయాలి. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్, సో 2/5 హోల్ పవర్ 2/5 ఈజ్ ఈక్వల్ టు 2/5 ఇంటూ 2/5, 5 5 క్యాన్సిల్. సో 2 స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4, 2 ఇంటూ 2 4. అండ్ నెక్స్ట్ వన్ 16 3/3/4. సో 16కి ఫ్యాక్టరైజేషన్ 2 8 జా 16, 2 4 జా 8, 2 2 జా 4, 2 1s 2. సో 16 ఏం రాయొచ్చు? 2/4, 4 1 2 3 4, 2/4. సో 16 3/4 ఈజ్ ఈక్వల్ టు 16 ప్లేస్లో 2/4 హోల్ పవర్ 3/4. ఇక్కడ కూడా a పవర్ m హోల్ పవర్ n ఫార్ములా. a పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ mn. ఈ ఫార్ములాని మనము యూజ్ చేయాలి. సో 2/4 హోల్ పవర్ 3/4 ఈజ్ ఈక్వల్ టు 2/4 జస్ట్ మల్టిప్లై టు 3/4, 4 4 క్యాన్సిల్, 2 క్యూబ్. సో 2 క్యూబ్ అంటే 2ని 3 టైమ్స్ చేయాలి. 2 ఇంటూ 2 ఇంటూ 2, దట్ ఈస్ ఈక్వల్ టు 2 2 జా 4, 4 2 జా 8. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. సింప్లిఫై ఫస్ట్ వన్ 2/2/3 ఇంటూ 2/1/5. ఈ క్వశ్చన్ మనం ఎలా సింప్లిఫై చేయాలంటే, సో ఇక్కడ a పవర్ n ఫార్ములా. సో a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n. మనము ఈ ఫార్ములాని యూజ్ చేసి చేస్తాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే LHS ఇచ్చాడు 2/2/3 ఇంటూ 2/1/5. చూడండి m n ఏం చేస్తున్నాయి? ఇక్కడ ప్లస్ చేయాలి. సో బేస్ అలాగే ఉంటుంది. 2/2/3 ప్లస్ 1/5. సో ఇక్కడ 2 పవర్, ఇక్కడ ఈ రెండు కూడా ఫ్రాక్షన్స్ అయితే 3కి 5కి ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఎంత అవుతుంది? సో ఈ రెండు కూడా డిఫరెంట్ నెంబర్స్, జస్ట్ మల్టిప్లై చేస్తే మనకి ఎల్సిఎం వస్తుంది 15. 3 5 జా 15, 15 అనేది ఎల్సిఎం. 3 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? 3 5 జా 15. సో ఆ 5ని ఈ న్యూమరేటర్లో 2తో మల్టిప్లై చేయాలి. 5 2 జా 10. అలాగే ఇక్కడ కూడా 5 ఎన్ని టైమ్స్ పోతుంది? 5 3 జా 15, 15 3 టైమ్స్ పోతుంది. 3 ఇంటూ 1 3. సో 2 పవర్ 10 ప్లస్ 3 13/15. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 1/3² హోల్ పవర్ 7. సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలంటే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 1/a పవర్ n ఫార్ములా. 1/a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ మైనస్ n. సో ఈ ఫార్ములాని మనం యూజ్ చేయాలి ఇక్కడ. సో 1/3² మనం రాయొచ్చు a పవర్ మైనస్ n ఫామ్లో రాద్దాం. సో 1/3² హోల్ పవర్ 7 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ మైనస్ 2.
సో మనకి ఎల్హెచ్ఎస్ ఇచ్చాడు, ఆర్హెచ్ఎస్ రాసి హోల్ పవర్ 7. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఇంకొక ఫార్ములా ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎంఎన్ ఫార్ములా. సో ఎల్హెచ్ఎస్ 3 పవర్ -2 హోల్ పవర్ 7 ఈజ్ ఈక్వల్ టు, సో జస్ట్ మల్టిప్లై ఎంఎన్ ఈ రెండు మల్టిప్లై చేస్తే 3 పవర్ -2 ఇంటూ 7. సో ఏమవుతుంది 3 పవర్ -14. సో మనం ఇక్కడ ఈ ఫార్ములా యూజ్ చేసాం ఏ పవర్ మైనస్ n ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ పవర్ n రాసుకోవచ్చు. సో ఇక్కడ 3 పవర్ -14ని మనం ఏం రాయొచ్చు 1 బై 3 పవర్ 14. సో ఈ ఫార్ములా ప్రకారం 1 బై 3 పవర్ 14 రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 11 పవర్ 1/2 బై 11 పవర్ 1/4. ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తామంటే, సో ఇక్కడ ఒక ఫార్ములా ఏంటి అంటే ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఫార్ములా. సో దీన్ని ఏ పవర్ ఎం మైనస్ ఎన్. సో ఇక్కడ ఎం అనేది గ్రేటర్ దాన్ ఎన్ అవ్వాలి. సో ఇక్కడ ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్. సో 1/2 ఈజ్ గ్రేటర్ దాన్ 1/4. సో అప్పుడు మనము ఈ ఫార్ములాని ఇక్కడ యూజ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఎల్హెచ్ఎస్ ఇచ్చాడు 11 పవర్ 1/2 బై 11 పవర్ 1/4. సో దీన్ని మనం ఏం రాయొచ్చు 11 పవర్ 1/2 మైనస్ 1/4. సో ఇక్కడ మనము 11 పవర్ 2కి 4కి ఇక్కడ ఫ్రాక్షన్స్ వచ్చాయి. ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడల్లా మనము ఎల్సిఎం తీసుకోవాలి. 2 1 జా 2, 2 2 జా 4. నెక్స్ట్ 2 టేబుల్ 1s. సో 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 4. ఎల్సిఎం అనేది 4. సో 2 తోటి 2 2 జా 4, 2 టైమ్స్ పోతుంది. 2ని న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి 2. సో ఇక్కడ 4 1 టైమే పోతుంది 1. సో ఇక్కడ ఆన్సర్ వచ్చి 11 పవర్ 2 మైనస్ 1 1/4. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. 7 పవర్ 1/2 ఇంటూ 8 పవర్ 1/2. సో ఇక్కడ ఫార్ములా వచ్చి ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏబి హోల్ పవర్ ఎం. సో బేసెస్ రెండు డిఫరెంట్గా ఉన్నాయి, పవర్స్ రెండు కామన్గా ఉన్నాయి. సో అప్పుడు ఈ ఫార్ములా మనము యూజ్ చేయాలి. ఎల్హెచ్ఎస్ ఇచ్చాడు మనకి 7 పవర్ 1/2 ఇంటూ 8 పవర్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 8 హోల్ పవర్ 1/2. సో 7 8 జా 56 హోల్ పవర్ 1/2. సో దిస్ ఈజ్ అవర్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈజీ మ్యాథ్ టాక్. థ్యాంక్ యూ.